రోజు తగిన మోతాదులో నీళ్లు తాగకపోతే శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. శరీరం మరీ ఎక్కువగా ద్రవాలను కోల్పోయిన సమయంలో డీహైడ్రేషన్కు గురవుతాం. అందులోనూ ఎండాకాలంలో కాసేపు బయటికి వెళ్ళొచ్చినా డీహైడ్రేషన్కు గురవడం అవుతుంది. కానీ ఇలా డీహైడ్రేషన్ అయినప్పుడు మన శరీరం కొన్ని సంకేతాలను పంపిస్తుంది. వీటిని నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం. సాధారణంగా మనకు దాహం వేసినప్పుడు నీరు తాగుతాం. మూత్ర విసర్జన చేసినప్పుడు, చెమట ఎక్కువగా పట్టినప్పుడు మనకు దాహం వేస్తుంది. అయితే సాధారణ దాహానికి డీహైడ్రేషన్కు తేడా ఉంటుందన్న విషయం గమనించాలి. అసలు డీహైడ్రేషన్ ఎలా అవుతుంది? మనలో చాలామంది రోజు తాగాల్సినన్ని నీరు తాగరు. మనం పూర్తి ఆరోగ్యంగా ఉన్న సమయంలోనూ శరీరాన్ని పూర్తి హైడ్రేటెడ్గా ఉంచడం ఓ సవాలే. అయితే అసలు డీహైడ్రేషన్కు గురి కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. చెమట మరీ ఎక్కువగా పట్టిన సమయంలోనూ శరీరంలోని ద్రవాలన్నీ బయటకు వెళ్ళి డీహైడ్రేషన్కు గురవుతాం. ఇక మరొకటి, మూత్ర విసర్జన ఎక్కువగా జరిగినప్పుడు కూడా శరీరం డీహైడ్రేట్ అవుతుంది. సాధారణంగా డయాబెటిక్ పేషెంట్లలో ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది. విరేచనాలు, వాంతులు శరీరంలోని ద్రవాలను, అత్యవసర ఖనిజాలైన ఎలక్ట్రోలైట్స్ను పూర్తిగా అడుగంటేలా చేస్తాయి. జ్వరం వచ్చినప్పుడు కూడా శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఒంట్లోని వేడిని తగ్గించడానికి శరీరం తనకు తానే ఎక్కువగా ప్రయత్నించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ద్రవాలు తక్కువైనప్పుడు కండరాల్లో ఉన్న ద్రవాలు, ఎలక్ట్రోలైట్లను మీ శరీరం సేకరిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే తిమ్మిర్లు వస్తాయి. ఒంట్లో సోడియం మోతాదు తగ్గినప్పుడు ఇలా జరుగుతుంది. ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా ఉన్న ద్రవాలు తీసుకోవడం, లేదంటే ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలను నీటితో సహా తీసుకోవడం వంటివి చేస్తే శరీరంలో మళ్ళీ తగిన మోతాదులో ద్రవాలు చేరుతాయి. ఇక డీహైడ్రేషన్తో కనిపించే మరో సమస్య తలనొప్పి. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు తలనొప్పి కూడా వస్తుంది. నిజానికి తలనొప్పికి చాలా కారణాలే ఉన్నా అందులో ఈ డీహైడ్రేషన్ కూడా ఒకటి. ఈ సమయంలో కాస్త ఎక్కువ మోతాదులో నీరు తాగండి. వెంటనే తలనొప్పి తగ్గిందంటే శరీరం డీహైడ్రేట్కు గురైందని గుర్తించాలి. ఇక మరొకటి అలసట. శరీరంలో ద్రవాలు తగ్గినప్పుడు మీ రక్తనాళాలు సంకోచిస్తాయి. ఈ సమయంలో శరీరం ముఖ్యమైన భాగాలైన గుండె, మెదడు సరిగ్గా పనిచేయడానికి ఎక్కువ ద్రవాలను అందించే ప్రయత్నం చేస్తాయి. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు మూత్రం ముదురు రంగులో ఉంటుంది. దుర్వాసన కూడా వస్తుంది. శరీరంలో తగిన స్థాయిలో ద్రవాలు లేనప్పుడు మూత్రం లేత పసుపు రంగులో, అసలు వాసన లేకుండా కూడా ఉంటుంది. ఇక నోరు, పెదవులు ఎండిపోవడం అనేది మరో లక్షణం. శరీరంలో ద్రవాలు తక్కువైన సమయంలో ముఖ్యమైన భాగాలకు మిగిలిపోయిన ద్రవాలు వెళ్తాయి. దీంతో నోరు, పెదవులు, చర్మం వంటి వాటికి తగిన మోతాదులో ద్రవాలు అందవు. దీనివల్ల ఎండిపోయినట్టుగా కనిపిస్తాయి. దీనికి తోడు గుండె, శ్వాసవేగం పెరగడం, వణుకు వంటివి వస్తే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. అయితే ఈ చిన్న చిట్కాలతో డీహైడ్రేషన్ ప్రాబ్లంను తగ్గించుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పటిక బెల్లం తీసుకొని గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని వడకట్టి ఆ నీటిని తాగాలి. జీలకర్ర పొడిని తయారు చేసుకొని పెరుగు లేదా మజ్జిగలో కలిపి తాగినా మంచి ఫలితాలుంటాయి. డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం పొందడానికి మంచినీటిని మించిన ఔషధం లేదంటారు. ఆరోగ్య నిపుణులు చెప్తున్న దాని ప్రకారం దాహం వేసినా వేయకపోయినా వేసవిలో వీలైనంత ఎక్కువగా మంచినీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. మద్యపానం కారణంగా శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ఆల్కహాల్ అధికంగా సేవించడం వల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్కు గురవుతుంది. కాబట్టి దీనికి ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంత మేలని నిపుణులు సూచిస్తున్నారు.